అందుకే పోయిన వారం ఏ అంశం చెప్పానని మీకు గుర్తుందా? పోయిన వారం ఏం కూర? పోయిన వారం ఏ వార్త చెప్పాను? పోయిన వారం దేవుని స్తుతి కలుగుతుంది. మీ ఎదుట ఏముంచాలన్నాడు? ఒకటి జీవమును, రెండు అందుకే నేను అంటాను, మీరు ఏ వింటున్నారో గుర్తు లేనప్పుడు మీకు ఎలా మీరు ఆశీర్వదించబడతారు? అందుకే ఈరోజు అంశం ఏంటి? మనది రక్షణ వస్త్రము. ఈసారి నెక్స్ట్ వారం అడిగినప్పుడు ఏం చెప్పాలి? చట్టయ్య గురించి చెప్పారయ్యా, బాగా వినాలి. మీ ఎదుట ఏముంచానన్నాడు? జీవమును, మేలును, మరణమును, కీడును. మీ ఎదుట ఉంచాను. మీకు ఏది ఇష్టమో కోరుకోండి అన్నాడు. ద్వితీయోపదేశ కాండం నుంచి. దేవుని స్తుతి కలుగుతుంది. కొద్దిసేపు ఆలోచించి, నేను ఎక్కడ తగ్గిపోయాను, ఎక్కడ పడిపోతున్నాను అని కొద్దిసేపు ఆలోచిస్తే, నేను అలాగే కూర్చొని ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు పాటించాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగుతుంది. ఆలోచిద్దాం. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. నా ఎదుట నీవు ఉంచిన మేలులు మరువగలనా యేసయ్యా? మన ఎదుట ఉంచాడు జీవం, మేలు, మరణం, కీడు. అందుకే నా ఎదుట ఉంచిన దాన్ని నేను ఏం తీసుకుంటున్నాను అనే విషయంలో పాడానన్నమాట. నా ఎదుట నీవు ఉంచిన మేలులు